ఆయన కనపడడు, ఆయన సహాయం కనపడుతుంది మనకు. ఆయన చేసే సహాయము మనం చూస్తాం. ఆయన అగపడడు, ఆయన కార్యాలు మాత్రం చెప్పండి ఎన్నో. బాబు అమ్మా, ఇప్పటి వరకు ఎన్ని కార్యాలు పొందుకున్నావు దేవుని దగ్గర నుంచి అంటే 2 3 4 5 రోమశాన అంటారు. అంటే అర్థం ఏంటి? మనము లెక్క పెట్టలేనన్ని కార్యాలు ప్రభు నీ జీవితంలో చేశారు, నా జీవితంలో కూడాను చేశారు. అడిగితేనే చేశాడా, అడగకుండానే చేశాడా? కొన్ని అడిగితే చేశారు, కొన్ని అడగకపోయినా చేశారు. చూడండి, ప్రతిరోజు ప్రభువా నాకు ఆహారం ఇవ్వయే పూటకి అని అడిగితేనే ప్రభు ఇస్తున్నాడా? ఆయన ఎప్పుడో మాట ఇచ్చాడు, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాబట్టి మిమ్మల్ని పోషించే బాధ్యత నాదని బాధ్యత తీసుకున్నాడు ప్రభువు. తప్పకుండా ప్రతి ఒక్కరిని పోషిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ సమయంలో అడగకుండానే అవసరాలు ఎరిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న ప్రభు అయినా. ఒక మాట అడుగుతాను, ఈ లోకంలో ఒక సామెత ఉంది, ఏంటి? అడగనదే అమ్మాయినా అన్నం పెట్టదనే సామెత ఉంది. నేను ఈ సమయంలో తెలియపరుస్తున్నాను, అడగక మునిపే మనల్ని తృప్తిపరిచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరచండి. అడగక మునిపే మనకు సహాయం చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ధన్యురాలవు, నీవు ధన్యుడు తమ్ముడా అన్న. అయితే గమనించండి, అడగకుండానే కొన్ని సహాయం చేశాడు, కొన్ని అడిగితే. ఎలా అడుగుతాం? ప్రభువుని ఎలా అడుగుతాం చెప్పండి? వినయముతో కదండి. వాక్య సెలవిస్తుంది కదా, దేవుడు తన కార్యాలు మన జీవితంలో చేయాలంటే వాక్య సెలవిస్తుంది వినయ మనస్కులై ప్రార్థన చేయమని. వినయంతో ప్రార్థన చేయాలి. ఎట్లా పడితే అట్లాగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు, ఇంట్లో భార్యతో మాట్లాడినట్టు, లేకపోతే భర్తతో మాట్లాడినట్టు మాట్లాడితే అది కాదు ప్రార్థన. ఎలాగో అని అంటే వినయముతో, భక్తితో, భక్తి శ్రద్ధలతో. అడగకుండానే సహాయం చేశాడు కొన్ని. ఇక వాక్యంలోకి వస్తున్నా, అడిగితే కొన్ని సహాయం చేశాడు. ఎట్లా? ప్రార్థన ద్వారా. ఇక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చెప్పండి, ఉపవాసం ఉండి మన పెద్దోళ్ళండి, మనం మంచి పద్ధతులు ఎలా నేర్చుకోవాలి, దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆస్తి మనము ఆయన పిల్లలుగా, వారసులుగా మనం ఎలా పొందాలి అని అనేది మనకి తెలియపరచడానికి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన కొరకు రాయించాడు. ఇది చదివిన వారికి అర్థమవుతుంది, లేదా విన్నవారికి అర్థమవుతుంది. దేవుడు సర్వ సంపదల గని. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయో లేవా? యామా తెల్ల ముసుగు ఉండయా లేవా? ఎవరి కోసం దాచి ఉంచాడు ఆయన? ఇంకెవరైనా ఉండారా ఆయనకి? చెప్పండి, మనకి ఇంకెవరైనా ఉండారా? లేకపోతే ఆయనకు మనము, ఆయనకు మనం, మనకు ఆయన. ఇక తప్ప ఇక వేరేది ఏది లేనే లేదు. మనకి అంటే ప్రభువుని నమ్ముకున్న ఒక్కరికే కాదండి, భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రభువో. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు చేసే కార్యాలు ఎంత అద్భుతం. అందుకనే ఉపవాసం యొక్క ప్రాముఖ్యత చాలా చక్కగా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎందరి చేతో రాయించాడు. ఒకసారి ఎస్తేరు పుస్తకం తేండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను కొన్ని మాటలు. చదవగలిగిన వారు బైబిల్ తీసి చదవండి, మిగిలిన వారు చక్కగా వినండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె బట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసెను. ఎవరు? మొర్దెకై. ఏం చేసుకున్నాడు?
జరిగినదంతయు తెలియగానే. ఏం జరిగింది ఇంతకే అమ్మా? ఏం జరిగింది చెప్పండి. ఆయన గోని బట్టలు చింపుకున్నాడు, గోని బట్ట కట్టుకున్నాడు, నెత్తిపైన బూడిద పోసుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఉపవాసం ఇట్లానే ఉంటుంది. బూడిద పోసుకొని ఆ నగరం మధ్యలోకి వెళ్ళిపోయాడు. అలాగుండా వాళ్ళు నగరం మధ్యలోకి వెళ్ళకూడదు, అదొక ఆజ్ఞ ఉన్నది ఆ సమయంలో. అది వేరే విషయం అనుకోండి. ఎందుకు ఆయన ఆ మొర్దెకై అనే వ్యక్తి తన బట్టలను చింపుకున్నాడు, గోని బట్ట కట్టుకొని తలపైన బూడిద పోసుకున్నాడు అనంటే జరిగినది విని. ఏంటి మీరు కూడా చెప్పండి. జరిగినది విని. ఏం జరిగింది అనంటే రాజు ఒక శాసనం చేశాడు. ఏమిటది చెప్పండి. ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే జీవో అంటారు కదా, జీవో పాస్ అయింది అని అంటారు. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అని అర్థం. రాజుల కాలంలో శాసనాలు అనేవాళ్ళు వాటిని. రాజు ఒక శాసనం చేశాడు. ఇక రాజు ఒక్కసారి కానీ శాసనం చేసి ముద్ర వేసాడు అని అంటే దాన్ని మార్చడం ఇక అతని వల్ల కూడా కానంత బలమైన శాసనం. ఏమిటి ఆ శాసనం అంటే ఆ పట్టణంలో ఉంటున్న యూదులందరినీ చంపేయాలి. ఏ శాసనం అది? ఆ పట్టణంలో ఆ దేశంలో ఉన్న యూదులందరినీ చంపాలి. ఆ తెల్లారో మరునాడో యూదులందరూ చనిపోతారు. ఆ వార్త విన్నాడు మొర్దెకై. తన బట్టలు చింపేసుకున్నాడు. ఎందుకు? మొర్దెకై కూడాను అది తన వాళ్ళు ఎందరో ఉన్నారు, అందరూ చనిపోతారు అని తెలిస్తే ఎంత బాధ అమ్మా. మనము కూడాను అప్పుడప్పుడు కొన్ని జరిగిన వార్తలు వింటున్నాం కదా, వింటున్నారా? ఎక్కడో మన బంధువులకి ఎక్కడో దూరం పట్టణంలో ఉంటున్నారు, ఊరిలో ఉంటున్నారు, వాళ్ళకు బాగాలేదు అని ఆ జరిగింది తెలుసుకున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? భలే జరిగింది, భలే జరిగింది ఆమెకి, అట్టానే జరగాలనుకుంటావా? అమ్మో బాధపడుతూ ఏమండి తిండి తెప్పలు మానేసి కూర్చొని ఒకటే ఏడుస్తూ ఉంటాం. ఎందుకు? మా అక్కకి అలా జరిగిందట, మా అన్నకి ఇలా జరిగింది, నా పిల్లలకి ఇలా జరిగింది అని కూర్చొని ఏడుస్తూ ఉంటాం. లేకపోతే ఎవరైనా మనుషులు మన బంధువులు ఎవరైనా చనిపోయారన్న వార్త వింటే ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? నవ్వుతావా? కొడతారా? మా పని చేయమాక. చచ్చిపోయిన లేరికెళ్ళి నవ్వేమనుకో చితకబోతారు, పుట్టుకొని ఏడుస్తారు కదా. ఆ వార్త వినగానే మనలను కూడాను బాధించే వార్తలు లోకంలో ఎన్నో ఉన్నాయి కదా. తెల్లారి పొద్దున లేగిస్తే ఎటువంటి వార్తలు వస్తున్నాయి? టీవీ పెట్టండి, పేపర్ ఇట్లా ఓపెన్ చేయండి, మంచి వార్తలు ఏమైనా ఉంటున్నాయా? వీడు వాడిని తన్నాడు, వాడు వీడిని చంపాడు, ఇట్లా అన్ని పోట్లాటలు, గొడవలు, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం, ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటం, ఒకళ్ళని ఒకళ్ళు తక్కువ చేసి మాట్లాడుకోవటం. నా మాటే చెల్లాలి అని అనుకుంటే ఎదుటి వ్యక్తి అనుకుంటున్నాడు నువ్వెంత, నా మాటే చెల్లాలరా అని ఎదుటి వ్యక్తి. ఇలాగ పరస్పర దోషణలు, ఆరోపణలు, కక్షల మధ్యలోనే మన బ్రతుకు కొనసాగుతూ పోతున్నది. అక్కడ మొర్దెకై ఒక జరిగిన మాట విన్నాడు. ఏమిటి ఆ వార్త? ఏ వార్త అదంటే యూదులందరినీ చంపడానికి రాజు శాసనము చేశాడు. బాధ. అయితే రాణి స్థానంలో ఎస్తేరమ్మ ఉంది. ఏ స్థానంలోనండి? శాసనం చేసింది రాజు, రాణి స్థానంలో ఎస్తేరమ్మ ఉంది. ఎస్తేరమ్మ కూడా యూదురాలే. ఈ మాట కాస్త మొర్దెకై బట్టలు చింపుకొని గోని పట్టు కట్టుకొని బూడిద పోసుకొని నగరం మధ్యలోకి వచ్చేసాడు. అలా రాకూడదు కదా, అలా రావటం నిషేధం కదా. అలా వచ్చేసాడమ్మా. ఈ విషయం రాజుకు తెలిస్తే మొర్దెకైని చంపేస్తాడేమో అని అన్నప్పుడు ఎస్తేరమ్మ ఏం చేస్తుందంటే మంచి బట్టలు ఇచ్చి తన పని వాళ్ళకి ఇచ్చి పంపుతుంది. పంపి బట్టలు మార్చుకోమంటే పొరపాటును కూడా మార్చుకొని నిరాకరిస్తాడు. అసలు ఏం జరిగింది అన్నప్పుడు జరిగింది మొత్తము కూడాను
ఎస్తేరమ్మకు తెలియపరిచినప్పుడు చూడండి, అదే 4వ అధ్యాయము 16వ వచనంలో 2వ మాట ఉంటుంది. నేను చదువుతాను. నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు. ఎన్ని దినాలండి? నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉంటామని రాణి, అయ్యా నా వైపు చూస్తూ వినండి, రాణి అయిన ఎస్తేరమ్మ చెబుతుంది. జరిగింది తెలుసుకుంది ఆమె కూడాను. ఇక రాజు శాసనం చేశాడంటే అందరిని చంపేస్తాడు. వాళ్ళందరినీ బ్రతికించుకోవటానికి ఎస్తేరమ్మకు అగబడింది ఒకే ఒక దారి. ఏమిటా దారి? ఏ దారి అది? ఉపవాస ప్రార్థన. రాణే కానీ నా జాతి ప్రజలను, యూదులను మొత్తాన్ని కాపాడుకోవాలి. ఎట్లా? ఆ శాసనం చేసిన తర్వాత శాసనాన్ని అప్పుడే అమలు చేయొచ్చు, ఆ తెల్లారి అమలు చేయొచ్చు, అందరూ చనిపోతారు. నా వాళ్ళందరినీ కాపాడుకోవాలి. ఆ సమయంలో ఎస్తేరమ్మకు వచ్చిన ఆలోచన, ఉపవాసం తప్ప మరొకటి లేదే. ఉపవాస ప్రార్థన మరణాన్ని కూడా మార్చివేయగలిగిన శక్తి కలిగింది. హల్లెలూయా! ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి వచ్చే మరణాన్ని కూడా ఆపివేయగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనకు ఉంది. భయంకరమైన రోగాలను సైతం తగ్గించగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనకు ఉంది. ప్రియులారా, తన వారినందరినీ కాపాడుకోవటానికి ఎస్తేరమ్మ చెబుతుంది, నా నిమిత్తం అని. ఎందుకన్నదంటే, ఇప్పుడు ఎస్తేరమ్మ ఎవరు ఎదురుకు పోవాలి? రాజుగారితో మాట్లాడాలి, వెళ్ళి భర్తతో మాట్లాడాలి. ఎట్లా పడితే అట్లాగా నువ్వు నేను వెళ్ళినట్టు ఊపుకుంటూ రాజు ముందుకు వెళ్తే కుదరదు. రోజుల్లో ఆయన తన చేతిలో ఒక బంగారపు కర్ర లాంటిది, ఒక దండం అంటారు దాన్ని, రాజు చేతిలో ఉండేదాన్ని, అది ఎవరి వైపు అయితే చూపిస్తాడో వాళ్ళే రాజు దగ్గరికి వెళ్ళాలి. అలా ఆజ్ఞ లేకుండా ఎవరైనా వెళ్తే వాళ్ళ మెడ నరికి చంపేస్తారు, భార్య అయినా ఎవరైనా సరే. అయితే ఎస్తేరమ్మ సిద్ధపడ్డది రాజు దగ్గరకు పోవటానికి. రాజు దగ్గరికి ఎట్టబడితే అట్లా వెళ్తే కుదురుతుందా చెప్పండి? పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కూతురుని ఎంత చక్కగా శుభ్రంగా తలస్నానం చేసి, పట్టుబట్టలు వేసి, కొత్త బట్టలు వేసి, ఎక్కడెక్కడ పిచ్చి మొత్తం మెళ్ళకి, ముక్కులకి, చెవులకి, చేతులకి, నడువులకి తిక్కలే మొత్తం పెట్టి అందంగా బొడ్రాయిని తయారు చేసి తీసుకుపోతారు కదా, అంతేనా? అప్పుడు పెళ్లి కొడుకు చూడంగానే, ఆహా ఏమిటి నా భాగ్యం, ఇంత అందమైన భార్య నాకు భార్య కాబోతుంది, ఇంత అందమైన అమ్మాయి అని అనుకోవాలి. ఇక్కడ పెళ్ళైన వాళ్ళందరూ అట్ట అనుకున్న వాళ్ళేలే. ఇప్పుడు నవ్వుతున్నారు కానీ ఫస్ట్ టైం మీ ఆవిడని చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంది? ఆహా ఇంత గొప్ప అందగత్తే నా భార్య అవుతుంది, నాకంటే అదృష్టవంతుడు లేడురా. అది ఫస్ట్ డైలాగ్ చూడంగానే. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత, ఆహా ఏమిటి నా దరిద్రం, ఇంత దిక్కుమాలి మొహం నాకు దొరికింది అని కొన్ని రోజులు పోయిన తర్వాత అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఎస్తేరమ్మ రాజు ముందుకు పోవాలంటే రాజుకి ఈ ఎస్తేరమ్మ మీద కనికరం పుట్టాలి, జాలి కలగాలి. అప్పుడు దండం అనేది ఆ వైపు చూస్తాడు. అప్పుడు రాజు మందిరంలో రాజు దగ్గరికి ప్రవేశిస్తుంది. ప్రవేశిస్తే కానీ విషయం చెప్పలేదు. ఏంటి, నా జాతి వాళ్ళని నువ్వు ఎందుకు చంపుతున్నావు అయ్యా? జరిగింది ఒకటి, నీకు తెలిసింది ఒకటి. నిజం నీకు తెలియక, వాస్తవం నీకు తెలియక నా జాతి ప్రజలను, యూదులను మొత్తాన్ని చంపమని మీరు శాసనం చేశారయ్యా. అసలు జరిగిన విషయం ఇదేనని రాజు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడాలి. రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజుకి దయ పుట్టాలి. అందుకే ఎస్తేరమ్మ చక్కగా సిద్ధపడి ఎలాగా ఇప్పుడు చెప్పాను కదా, చక్కగా అలంకరించుకుంది. ఈ మాట విని, అయితే నేను కూడా అలంకరించుకుంటాను అనుకోమాక. అలంకరించుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసున? అలంకరణ. ఎటువంటి అలంకరణ? సాధువైనట్టి అలంకరణ. హల్లెలూయా! ఎటువంటి అలంకరణ? మనలో క్రూరత్వం మాకు పడకూడదు. మనకు కూడా రాజు రాబోతున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజు. మన మీద ఆయనకు దయ పుట్టాలి. హల్లెలూయా! మన పైన నిన్ను చూడగానే, ఆ అమ్మను చూడగానే
ఆ బాబుని చూడంగానే, ఆ తల్లిని చూడంగానే, ఈ బిడ్డను చూడగానే, ఆ చెల్లిని చూడగానే యేసుక్రీస్తు ప్రభువులకు ఆ రాజుకి దయ కలగాలి. దయ కలిగి ఆయన నిన్ను చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నేను పట్టు చీర కట్టుకుంటానంటే ఈ పట్టు చీరలు దేవుడేం పరిగణలోకి తీసుకోడు. అయ్యా నేను తెల్ల వస్త్రాలు వేసుకుంటానయ్యా, కిందకి మీదికి తెల్ల వస్త్రాలు ధరించి పట్టు వస్త్రాలు ధరించి నేను సేవకుడునయ్యా అంటే దేవుడు అంటాడు నువ్వెవడో కూడా నాకు తెలియదు అంటాడు. మరి దేవుడు మనల్ని గుర్తుపట్టాలి. దేవుడికి మన మీద జాలి కలగాలంటే మనం ఏమి చేయాలంటే సాధువైనట్టి మనస్సును కలిగి ఉందుముగాక. సాధువైనట్టు మనసు అంటే అర్థం ఏంటి చెప్పండి? సాధు జంతువులు అంటారు, క్రూర జంతువులు అంటారు. క్రూర జంతువులు అంటే అడవులు అంటే చూడండి, పులి, సింహాలు, వీటిని ఈ జింకలను వీటిని చూడగానే పట్టుకొని చీలుస్తాయండి, తినేస్తాయి, పచ్చి మాంసం తింటే, పచ్చి రక్తం తాగుతాయి అవి. సాధువైనట్టంటే సాధువైనట్టి అని అంటే అర్థం ఏంటంటే వీటి వలన ఏటికి కూడాను అపకారం అనేది జరగదు. ఎవరిని ఏమనవయ్యి వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. దేవుడు బిడ్డలైన మనము కూడాను, అయ్యా మీకు అర్థమవుతుందా అమ్మా, మీకు కూడా అర్థమవుతుందా? జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. దేవుని బిడ్డలైన మనము కూడాను ఆయన మనలో వచ్చే సమయంలో మన మీద దయ కలగాలి, మన మీద జాలి కలగాలి అని అంటే మనము కూడాను అలంకరించబడిన వారిగా ఉందుముగాక. అది ఎటువంటి అలంకారం అంటే శరీర సంబంధమైన బాహ్య అలంకారం కాదు, కానీ సాధువైనట్టు మృదువైనట్టు మంచి సుగుణాలు కలిగిన లక్షణాలు మనం కలిగి ఉండాలి. అంటే మన వల్ల ఎవరు కూడాను బాధపడకూడదు. ఆమేన్ చెప్పండి. మన వల్ల, మన మాట వలన కానీ, మన ప్రవర్తన వలన కానీ, మన పక్కింటోళ్ళు కానీ, మన సేవకుడు కానీ, మరెవరు కూడాను కన్నీరు పెట్టకూడదు. అది సాధువైనట్టు మనస్సు. మృదువైనట్టు మనస్సు అంటే మన మాట ఎట్లా ఉండాలంటే కట్టి ఇరిచినట్టు ఉండకూడదు. ఇట్టగా కొంతమంది మాట చూసారా, కొంతమంది మాట వయసు పెరిగిద్ది కానీ వీళ్ళకి అదే పెరగదు. అదేందన్న అక్కడ మీరు పెట్టేసుకోండి. ఆ మాట వయసు పెరుగుతుంది కానీ వీళ్ళకి నోరు కుదరదు. వీళ్ళకి అంత వ్యతిరేకంగా మాట్లాడతారు. ఏంటి పచ్చడి సంసారం బుగ్గిపోలే ఏదోటి మాట్లాడతారు. అరే ఏంద్రా నిన్నగాక మొన్న వచ్చింది కన్న తల్లి నిడిచిపెట్టి దాని కొంగ పట్టుకొని తిరుగు. అదేంటే ఎవరు దా 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 మరి ఇచ్చి చేసింది దేనికోసం? మరి ఏమ్మా కొడుకు పెళ్ళి ఎందుకు చేశా? నిన్న కాక మొన్న వచ్చింది, ఎక్కువైపోయింది. అసలు అది ఎస్మెంట్తో నువ్వు ఆ పనికి పోగానే ఏం చేస్తుందో నీకు తెలుసా? అమ్మా పచ్చడి సంసారం కాస్త బగ్గుమనిపోలా. కొంతమంది మాటలు మనుషులను హృదయాలను విరిచేటట్లుగా ఉంటాయండి. చాలా బాధాకరమైన విషయం అది. అట్లా దేవుని పిల్లలైన మనము ఉండకూడదు. తెలియనప్పుడు ఎవరైనా నాలాంటి ఒక మంచి మాట చెప్పాడు అనుకో, అయ్యగారికి ఏం పని లేదు అంతే చెబుతాడులే, పా నేను చెప్పిన కాడికి పా అని అనకూడదు. నీ మేలు కోరుకునే స్నేహితుడు నీకు మంచి మాటలే చెబుతాడమ్మా. నీ క్షేమాన్ని కోరుకునే సేవకుడు నీకు క్షేమదాయకమైన మాటే చెప్తాడు. గమనించాలి. ఆయనకు మన మీద దయ పుట్టాలి. ఆయన అనగా ఇప్పుడు ఎస్తేరమ్మ మీద రాజుకు దయ పుట్టి ఆ దండం ఏం చేయాలి? ఎస్తేరమ్మ వైపు చూపెట్టాలి. అప్పుడు కానీ ఆమె రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆమె బాధ చెప్పుకోవడానికి అవకాశం వస్తుంది. ఆ రాణి సిద్ధపడింది, ఎస్తేరమ్మ సిద్ధపడి అందరికీ చెబుతుంది, ఇక నా కోసం అమ్మా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను రాజు ఎదుటకు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాను. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా. నేను రాజు ఎదుట నిలవబడుటకు నేను సిద్ధపాటు కలిగి ఉండా, ఆలోచనలో ఉండా, మీరు నా కోసం ప్రార్థన చేయండి అని అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేస్తే నా మీద రాజుకి తప్పనిసరిగా దయ కలుగుతుంది, మనమందరం బ్రతుకుతాము అని అంటే వెళ్ళింది ఎస్తేరమ్మ
రాజు ఎదుట నిలవబడ్డది. రాజు ఏం చేశాడు? ఎస్తేరును చూడంగానే, ఈ ఎస్తేరు ఎప్పుడు పడితే అప్పుడు రాదు, ఎప్పుడు పడితే అప్పుడు పిచ్చి పిచ్చిగా వచ్చి నా దగ్గర పిచ్చి మాటలు చెప్పదు. ఈమె వచ్చింది అని అంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటేనే వస్తుంది అని అట్లా చూడంగానే రాజుకి ఏమైంది? రాణి అయిన ఎస్తేరు పైన దయగలిగి ఆ దండం ఏం చేశాడు? ఇలా చూపెట్టంగానే ఆ బొట్లు ఏం చేశారు? అడ్డు పెట్టిన వాటిని ఇలా ఓపెన్ చేయగానే ఎస్తేరు ఏం చేసింది? రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఉన్న విషయాన్ని చెప్పింది. అయ్యా, నీ చేత ఇదిగో పలానా వ్యక్తి మా మీద కోపం పట్టుకొని మొర్దెకై అనే వ్యక్తి ఆయనకి నమస్కారం పెట్టలేదని యూదులు మొత్తం నీకు ఎదురు తిరిగారని చెప్పి మమ్మల్ని చంపమని శాసనం చేయించాడు. నిజంగా రాజా, నువ్వు చిరకాలం వర్ధిల్లాలి. నువ్వంటే మా యూదులకు ఎంతో గౌరవము. హల్లెలూయా. నువ్వంటే మాకెంతో గౌరవము రాజా. నువ్వు కలకాలం మంచి ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మేము నిత్యం మా దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాము. కానీ ఆ పలానా వ్యక్తి మొర్దెకై నమస్కారం పెట్టలేదని ఒక కారణంతో మేము నీకు ఎదురు తిరుగుతున్నామని లేనిపోనివి కల్పించేసి మమ్మల్ని చనిపోయేటట్లుగా శాసనం చేయించాడన్న మాట రాజుతో చెప్పింది. రాజు వాస్తవాలు విన్నాడు. ఏ వ్యక్తి అయితే యూదుల మొత్తం మీద పగబట్టి మొర్దెకై నమస్కారం పెట్టలేదని ఆ ఒక్క విషయానికి యూదులు చంపాలని రాజు దగ్గరికి వెళ్ళి లేనిపోయిన చాడీలు చెప్పి మరణశాసనం చేయించాడో, రాజు మరలా ఒక శాసనం చేశాడు. ఏ వ్యక్తి అయితే నాకు అబద్ధం చెప్పి యూదులను చంపమని శాసనం చేయించాడో ఆ వ్యక్తినే ఉరిదీయండి అన్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. నీకు విరోధముగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లదు నాయనా. నీకు వ్యతిరేకముగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లదట్లు చేయడు నా దేవుడు. ఒక్కటే ఉన్నది లేనట్లుగా చేయగలిగింది ఉపవాస ప్రార్థన. చప్పట్ల కొడుతూ ప్రభుని మహిమపరచండి. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి. ఉపవాసం ఎలా ఉండాలంటే, మేము ఇప్పుడు ఇవాళ ఉపవాస ప్రార్థన కదా, నేను నా భార్య అనగా దైవజనరాలు, ఒకవేళ నా ఇంట్లో నా పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా మేము చెప్పేది ఏంటంటే, నువ్వు ఏది తిన్నా ఏది చేసినా ఈ మిడ్ నైట్ అంటే రాత్రి 12 లోపే, ఇక 12 తర్వాత ఏం తినటానికి అబ్బా. ఒకవేళ నిన్న చక్కగా మటన్ గోంగూర వండారు కదా, అది కొంచెం మిగిలిపోయింది, దేవుడిచ్చిందే కదా, అంత డబ్బులు పెట్టి కొన్నాము, కొంచెం దానికి న్యాయం చేసి ఉపవాస ప్రార్థనలో కూర్చుంటే డబ్బులు వరకునే వస్తున్నాయి, దేవుడిచ్చినాయేగా ఇవి కూడాను. రాత్రి మిగిలిపోయింది కాస్త అంత తిని ఉపవాసం ఉందాంలే అంటే ఇక మనసు ఎలా ఉంటుందంటే, ఇక ఎప్పుడు ఇక ఆ సాతాను ఏం చేస్తాడంటే శరీరాన్ని బలహీనపరుస్తూ ఉంటాడు. నువ్వు ఉండలేవులే ఉపవాసం, అబ్బమ్మా ఏడ ఉంటావు చెప్పు, నీకు మెడల నొప్పులు కాదు, మీ ఆయనకే మోకాళ్ళ నొప్పులు కాదు, మీ అమ్మకేమో అన్నీ నొప్పులే కాదు, ఉండమాకండిలే ఎందుకు మీరు, అందుట్లో అమ్మగారు చెబుతూ ఉంటుంది కదా, ఉండగలిగితే నుండి ఉపవాసం అని అంటారు కదా. మనకు రాయితీ దొరికిందిలే, మన ముగ్గురు ఉండొద్దులే ఉపవాసం. ఈ ముచ్చట చెప్పేది ఎవరో తెలుసా మనకి? 100% ఆడే. రే ఎవడురా, మీ ఫ్రెండ్ అయిందాడు అంత గప్పకని చెప్పా, ఎవరు ఉండలేవు నువ్వు ఉపవాసం, ఎందుకు ఉండలేవురా, ఎరా సాతాను ఎందుకు ఉండలేవు, ఉంటారు స్వామి, నువ్వు తెల్లారంగా ఇంత తినాలి, గంటకు 3 ఛాయలు తాగాలి, మధ్యాహ్నం ఇంత తినాలి, మళ్ళీ పొద్దుగూకులోపు 2 సార్లు తింటావు, అయినా కాళ్ళు నొప్పులే. ఇన్నిసార్లు తిన్నా పొట్టుమని గంట సేపు నిలబడలేవు, నువ్వు ఉండలేవురా బాబు అని అంటే, నిజంగా ఉండలేను కదా నేను, ఇంక ఉపవాసం ఎక్కడిది? నువ్వు రాజు ఎదుట ఎలా నిలబడగలవు? నువ్వు ఆ రాజు వచ్చే సమయానికి ఆయన ఎదుట నువ్వు ఎలా నిన్ను నువ్వు సిద్ధపాటు చేసుకోగలుగుతావు? నిన్ను నువ్వు ఎలాగా నువ్వు కడుక్కోగలుగుతావు? నిన్ను నువ్వు ఎలా మార్చుకోగలుగుతావు? రాజు ఎదుట నిలబడడానికి నువ్వు పరిశుద్ధుడిగా నువ్వు ఎప్పుడు మార్చబడతావు? నువ్వు పట్టుమని ఒక రోజు ఉపవాసం ఉండలేవు, పట్టుమని అర్ధగంట ప్రార్థన చేయలేవు, పట్టుమంటూ ఒక పాట పాడలేవు, పట్టుమంటూ గంట నిలబడలేవు. నువ్వు ఎలా సిద్ధపడతావు నాయన? అమ్మా
సాతానుగాడు నువ్వు ఉపవాసం ఉండలేవు కాకపోతే నా మాట నిజం, కాకపోతే అప్పుడు అడుగు, నా పేరు మార్చుకుంటానంటాడు. ఏమంటాడు సాతానుగాడు? నువ్వు ఉపవాసం ఉండలేవు, నువ్వు కానీ ఉపవాసం ఉంటే నా పేరు మార్చుకుంటానంటాడు. మార్చుకున్నాడుగా, లూసిఫర్ను సాతానుగా మార్చుకున్నాడు. దయ్యంగా అంటాడు, మహాగఢ సర్పం అంటాడు. ఈ పేర్లన్నీ ఆడియే. ఎరా సాతానుగా ఉపవాసం ఉండను గారా 3 రోజులు ఉండా. చప్పట్లు కొట్టడు గట్టిగా. యేసు నామములో ప్రతి అపవాది క్రియలు లయమై పమ్మున ఆజ్ఞాపిస్తూ ఉన్నా. ఆమేన్. సాతానుగాడు 3 రోజులు ఉండారా సాతానుగా, ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండలేనని చెప్పావు కదరా, ఏది పేరు మార్చుకుంటారు అన్నావు కదరా అంటే, ఇదిగో నేను మాట తప్పితే తల తీసుకుంటానంటాడు. మళ్ళీ ఆడి తోకలో ఉందిగా పేడం. వాడు సామాన్యుడు కాదు, వాడు పెద్ద మోసకారి. వాడు పేరు మార్చుకుంటారన్నారు. మార్చుకుంటా లూసిఫర్ అంటాడు. అయిపోయా, అన్ని బిరుదులు ఆడియేగా కాదా? వాడంత తంత్రకొట్టండి, వాడు తంత్రకొట్టు మోసగాడు. వాడు నువ్వు ఇక్కడుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే నీ కుటుంబ సభ్యుల మీద, నీ గృహం పైన దాడి చేయాలని చూస్తున్న సాతానుగాడి కోటలు గజగజలాడిపోతున్నాయి. అక్కడ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి, నీకు విరోధముగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లేటట్లు చేయడాయినా ఉంచడాయినా. నేను రాజు ఎదుటికి వెళ్తున్నాను, మీరు ఉపవాసం ఉండండి. నేను ఎంత చెప్పినా మారడయ్యా ఈ తాగుబోతాడు, అందుకే వదిలేసానాన్ని అని అంటారు కదా. చెప్పటం మానే, మంచి పని చేసావు. ఇక ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టు. ఒకవేళ భర్త తాగుబోతుగా ఉంటే నువ్వు భార్య స్థానంలో ఉండవేమో. నీ భర్త మారు మనసు రక్షణ కొరకు ఆ తాగుడనే దయ్యము వాడిని విడిచిపెట్టి పోయేటట్లుగా నువ్వు ఆయన మందిరంలో 3 దినాలు ఉపవాసం ఉండు. దేవునికి స్తోత్రం. నీ భర్త ఎట్ట మారడో దేవుడు చూస్తాడు. ఒకవేళ నీ పిల్లలు త్రాగుబోతులైపోయి తల్లిగా తండ్రిగా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావేమో, 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. మారడా? 100% మార్చగలిగిన శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన వాడు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితినైనా సరే ఉపవాస ప్రార్థనతో మార్చుకోవచ్చండి. ఒకానొకప్పుడు నా పరిస్థితి, ఒక ఇడ్లీ తినలేను, అట్లనే అసలు తినకుండా ఉండలేను. నా పరిస్థితి చూడండి. అసలు తినకుండా ఆమె గట్టిగా 2 ఇడ్లీలు వేసి ఇస్తే 1 ఇడ్లీ కూడా తినేవాడిని కాదు. మంట, నోరంతా మంట, పుండు. భయంకరమైన రోగం. డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటే డాక్టర్లు ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు, నీ భర్త మారేవాడు కాదు, పో తీసుకుపో అని డాక్టర్లు అంటున్నారు. డబ్బు పిచ్చిలో పడి అమెరికా వాళ్ళు ఇచ్చిన సీసాలు తాగి శరీరాన్ని మొత్తం ఖరాబు చేసుకొని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు వచ్చి ఎన్నిసార్లు చెప్పాలి స్వామి నీకు, 2సారి మా హాస్పిటల్కి రామాకో అని చేదరించుకున్నారు. ఇక నా భార్య ఏం చేయాలో తెలియదు. నాకు ప్రార్థన గురించి చెబితే నాకు కోపం ఎక్కువ. నాకు చెప్పటం మానేసింది. ఇక ఏం చేస్తుందో తెలుసా? ఆమెకు నెలకు ఒక్కసారి కాదు, అవకాశం దొరికినప్పుడల్లా, ఆ ఆలోచన తన మనసులో కలిగినప్పుడల్లా నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించటం ప్రారంభించింది. చప్పట్ల కొడుతూ ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా. ఆ ప్రార్థనే ఈరోజు మీ ముందు నిలబడ్డది. ఆ ప్రార్థన బలమే మీ ముందు నిలబడ్డది. ఆ ప్రార్థన శక్తే ఈ రోజున గొప్ప సేవ చేయటకు ప్రభు ద్వారములు తెరవబడింది. ప్రైజ్ ది లార్డ్. రాజు శాసనాలనే మార్చగలిగింది. అది రాజు యొక్క మనసునే మార్చగలిగిన శక్తి ఉపవాస ప్రార్థన. నీ జీవితంలో రోజుకి ఎన్నో నిన్ను బాధ కలిగించే విషయాలు వింటున్నావు కదండి. అక్కడ దాకెందుకు? పలానా చోట మందిరాన్ని కూల్చేశారంట అనగానే బాధ అనిపించదా? ఎంతమందికి బాధ అనిపిస్తుంది? చేతులు ఎత్తండి. మీ అందరికీ బహుమతులు ప్రభు ఇచ్చునుగాక. హల్లెలూయా. పలానా చోట క్రైస్తవ బిడ్డలని కొందరు వచ్చి బాధ పెట్టారు అనగానే ఆ వార్త విన్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? అమ్మా మమ్మల్ని కాదుగా, మా వాళ్ళు కాదుగా, మా పాలేవాళ్ళు కాదుగా అనుకుంటారా? ఓయమ్మా అట్లా అనుకోవద్దు. మనమందరం మీ సహోదరి
సహోదరులమే. పలానా చాట మందిరాన్ని కూల్చివేశారు, లేక సేవకులు బాధ పెట్టారని విన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? చాలా బాధ అనిపిస్తుంది. మరి మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన. మందిరాల గురించి చేశామా? ఈరోజు సేవకుల గురించి చేశామా? అధికారుల గురించి ప్రార్థన చేశామా? రాజకీయ నాయకుల గురించి చేశామా? సంఘంలో రోగాలతో పడి మూలుగుతున్న వారి కోసం ప్రార్థన చేశామా? ఎస్. ప్రభు మన ప్రార్థన వినకున్నట్లుగా ఆయన లేడండి. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు. మన ప్రార్థనలు వింటూ మన ప్రార్థనకు తగ్గ జవాబిచ్చుటకు నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మనం ఉపవాసం అసలు తిండి త్రాగటం తినటం అనే దాని మీద అసలు మనసు రానియొద్దు అసలు. ఆమేన్. ఎంతమందికి ఇష్టం ఆ రకమైన ఉపవాసం? అందరూ ఉంటున్నారా? చేతులు ఎత్తిన వాళ్ళు అందరూ ఉపవాసం ఉంటున్నారా? అబ్బాయి నువ్వు కూడా ఉంటున్నావా? నీ పక్కన ఉంటున్నావా? నిజంగా ఉంటే నిన్ను ఏ రోగం అయితే నిన్ను బాధించి హాస్పిటల్ చుట్టూ తిప్పుతుందో ఆ రోగం నిన్ను విడిచిపెట్టి పోవునుగాక. నువ్వు చెప్పేది నిజమైతే ఆ రోగం నిన్ను విడిచిపెట్టి పొమ్మనాజ్ఞాపిస్తున్నామములా. ఆమేన్. నువ్వు చెప్పే నిజాలై ఉండాలి, అబద్ధాలు కాదు. అబద్ధం నీకు శాపాన్ని తీసుకొచ్చి పెడుతుంది. నేను ఎవరి సన్నిధిలో నిలవబడి మాట్లాడుతున్నానో నీకు తెలుసా అంటాడు సందర్భంలో సేవకుడు. నేను ఏ స్థానంలో నిలబడి మాట్లాడుతున్నానో నీకు తెలుసు కదా. నేను ఎవరు పేరిట వస్తున్నానో తెలుసు కదా. నేను ఎవరి కొరకు పరిచర్య చేస్తున్నానో నీకు తెలుసు కదా. అయితే నీ నోట ఉన్న మాట రావాలి కానీ లేని మాట, కల్పించే మాట, అబద్ధపు మాట ఒకవేళ ఆ రకంగా ఉంటే ఇవన్నీ నీకు శాపాలుగా మారబోతున్నాయి. జాగ్రత్త. ఏదో అబద్ధం చెప్పే కాలం గడిచిపోయిందని అనుకో మాకు, నమ్మేసేర్లని అనుకో మాకు. ఆ అబద్ధం నిన్ను దరిద్రం వైపు, శాపాల వైపు నడిపిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఎవరెవరి కొరకైతే ప్రార్థన చేసావో వారందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మేలు చేయకుండే దేవుడు కాదండి. ఆయన ఎదుట మనము నిర్దోషిగా మనల్ని మనం కనపరుచుకోవాలి. నా కొరకు నా భార్య కాదు, నా పిల్లలే కాదండి, నా కొరకు నా రక్త సంబంధికులు, సేవకులు ఎందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో వాళ్ళందరికీ నేను ఎంతో రుణస్తున్నై ఉన్నాను. ఆ సమయంలో నాకు కావాల్సిన డబ్బులు కాదు, నా రోగం బాగు కావాలా, నా పైన 7 దెయ్యాలుండే ఎన్నే ఒక్కదానికి పెద్ద అల్లాడిపోయి అర్ధరాత్రి ఫోన్లు చేస్తారు మాకు. మీరా 7 నెత్తి మీద కూర్చుంటే ఇక నా పరిస్థితి ఏంటిదండి? ఆలోచన చేయండి మీరు, ఎట్లుంటుంది? అటువంటి పరిస్థితుల్లో నా కొరకు ఎందరో ప్రార్థన చేశారు. అక్కలో చెల్లెళ్ళు ఎందరో ప్రార్థన చేశారు. నేను ఎక్కడ ఉండా, వాళ్ళు ఎక్కడ ఉండారు. నాకు కావాల్సింది డబ్బులు కాదు, నాకు కావాల్సింది బంగారము కాదు, నాకు కావాల్సింది కార్లు, మేడలు, మణిమాణిక్యాలు కాదు. ఆ సమయంలో నేనున్న స్థితికి నాకు కావాల్సింది ప్రార్థన, ఉపవాస ప్రార్థన అయితే మరీ మేలు. హల్లెలూయా. ఈ రోజున అనేక వార్తలు వింటున్నా. ఆ మాటలు విని మొర్దెకై ఆ సంగతులను విని దానిని బట్టి తన బట్టలు చింపుకుంటున్నాడు. ఈ రోజున జనాలు జుట్టు పిక్కుంటున్నారు. కొంతమంది ప్రార్థన సమస్యలు చెబుతూ ఉంటారు, జుట్టు పిక్కుంటూ ఉంటారు వచ్చిన సమస్యతోటి. ఆ రోజున మొర్దెకై బట్టలు చింపుకుంటే ఈ రోజున జుట్టు పిక్కుంటున్నారు. నా పరిస్థితి ఏంటి? నా భార్య పరిస్థితి ఏంటి? ఏం అర్థం అవుతుంది. ఇంటికి వెళితే ముళ్ళకంపలోకి వెళ్ళినట్టే ఉంటుంది, ఇంటికి వెళితే రేగ్గంపలోకి వెళ్ళి కూర్చున్నట్టే ఉంటుంది అని భర్త బాధపడుతుంటే భార్య ఈయన చేసుకున్నా కానించి నాకు సుఖం లేదు, దుఃఖం లేదని అడుగుతుంది. పెళ్ళైంది మొదలుకొని నా జీవితంలో నవ్వే పోయింది అంటారు కొంతమంది. అసలు వీటితో సంసారం చేయటం నా వల్ల కాదంటారు. ఈ మాటలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి? చాలా బాధ. ఎలా ఈ సమస్యల నుంచి గట్టెక్కటం ఎట్టగా, ఈ బాధల నుంచి గట్టెక్కటం ఎట్టగా